ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా కైలాస పర్వతానికి మనం వెళ్తూ ఉన్నాం. కర్ణాటకలో ఉన్నటువంటి కైలాస పర్వతం. నాగలోకానికి సంబంధించి ఒక ప్లేస్, అద్భుతమైనటువంటి ప్లేసు. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అనిల్, వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా. ఇదేంటంటే కైలాసగిరి. ఇది మనకి కర్ణాటకలో వస్తుంది. కర్ణాటకలో ఉన్న టెంపుల్స్ అన్నీ మోస్ట్లీ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. దారిలో పోతూ చెప్తూ ఉంటాను, రండి. ఎవరైతే నాగరాజు, నాగరాణులు, నాగకన్యలు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద కొండలో ఒక గుహని ఏర్పాటు చేసుకొని ఇక్కడ శివుణ్ణి పూజిస్తూ ఇక్కడ ఒక సపరేట్ ఒక లోకం ఉండేది. ఆ లోకానికి మనం పోతూ ఉన్నాం. చూడొచ్చు, దారిలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి నాగల కట్టలు మరియు నాగుల యొక్క రూపాలు కనిపిస్తూ ఉంటాయి మనకి దారిలో. చాలామంది చాలా స్టోరీస్ చెప్తున్నారు. నాకు చెప్పిన స్టోరీ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక ముసలాయన చెప్పిన స్టోరీ మాత్రమే నేను మీకు తెలియజెప్తున్నాను. ఇందులో తప్పు ఉంటే క్షమించండి, లేకపోతే చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ సుమారు నడవాలి. యాక్చువల్లీ ఇది 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టెంపుల్. అయితే ఒక 22 ఏళ్ళ కింద మాత్రమే దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఇది అందరికీ తెలిసేటట్లు చేశారు. మనం పోదాం, చూద్దాం ఏంటి సంగతి ఏది. మనం ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాం. ఒకసారి వెనకాల చూడండి. కైలాసం గిరి అంటే అదే, గిరి అంటే కొండ, కైలాసం అంటే శివుని స్థానం. చూడొచ్చు మీరు, అద్భుతమైనటువంటి కైలాసగిరి పర్వతం. ముందుకు పోతూ ఉన్నాను. చూద్దాం ఆ లోకం ఎలా ఉందో, ఆ ప్రపంచం ఎలా ఉందో. నాగలోకం అంటారే. ఇక్కడ నాగలోకం ఉంది. ఆ నాగలోకాన్ని చూద్దాం. వాళ్ళు ఎంతో ప్రీతిగా ఒక శివలింగాన్ని ప్రతిరోజు వాళ్ళు పూజలు చేసేవాళ్ళు, మీకు తెలుసు కదా. నాగదేవతలు వీళ్ళు శివుణ్ణి కొలుస్తారు. అందుకోసమే వీళ్ళు ఒక చిన్న లింగాన్ని ఏర్పాటు చేసి అక్కడ చాలా అద్భుతంగా వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ వాళ్ళు పూజలు చేశారు. అది మనం చూద్దాం. చాలా కష్టంగా నడుచుకుంటూ వస్తాను, బట్ ఇష్టంగా చూపిస్తాను మీకు. కైలాసగిరి. నాగలోకానికి దగ్గర వచ్చేసాం. ఇది మీకు కనబడుతుంది కదా, సంతాన ప్రాప్తి, గృహప్రాప్తి, ధన ప్రాప్తి కోసం ఒక రాయి పైన ఒక రాయి పెడుతూ ఉంటారు. ప్రతి చోట అది వస్తూ ఉంది. హిందువులు పూజించే విధానం ఇదే. ఒకసారి చూడొచ్చు మీరు, పైకి ఎంత ఉందా చూడండి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి చాలా పెద్ద శిఖరాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ వాళ్ళు గుహలు నిర్మించుకొని ఏదైతే ఆ రాజ్యం సంబంధించినటువంటి నాగరాజ్యానికి సంబంధించినటువంటి ప్లేస్ ఇది. చాలా గుహలు ఉన్నాయి ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. చాలామంది వస్తూ ఉన్నారు కూడా. అతి తొందరలో ఇది ఇంకా మంచి ప్లేస్గా మారబోతుంది. కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. చూద్దాం. ఒకప్పుడు నాగరాణులు, నాగరాజులు నివసించినటువంటి ప్లేసు. నాగలోకానికి మనం పోతా ఉన్నాం. స్టార్టింగ్లో స్టెప్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ నుండి చిన్న గుహ ఉంది. ఏదైతే వీళ్ళ లోకం ఉందో ఆ లోకంలోకి ఎంటర్ అవుతా ఉన్నాం. చాలా అద్భుతంగా ఉంది. నాగలోకానికి వచ్చినాం, మీరు చూడొచ్చు. చాలా పెద్ద గుహ ఇది. గుహ మనకి మన దాంట్లో అరుదుగా పెడతాను. ఇప్పటి నుండి కూడా చాలా అద్భుతంగా నేనైతే వీడియోలు అందిస్తాను మీకు, అందరూ ఎటువంటి ఒకటిలే. ఒకప్పుడు నాగరాజు, నాగరాణులు
నివసించినటువంటి ప్లేసు, వాళ్ళ సంతానం అయితేనేమి వాళ్ళ దినచర్యలు అన్నీ కూడా ఈ సరౌండింగ్లోనే జరిగినాయి. సో చూడొచ్చు ఇది ఏదైతే ఉందో దీన్ని చూసి మనం దాని తర్వాత వాళ్ళు పూజించేటువంటి శివలింగం దగ్గరికి. సూపర్. ఇది కూడా రాయితో నిర్మించింది, చాలా అద్భుతం. సో ఇది న్యూ కన్స్ట్రక్ట్ అనుకుంటా, 20 years బ్యాక్ వాళ్ళు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు కదా. చూపి కన్స్ట్రక్ట్ అనుకుంటా. చూడచ్చు చాలా పెద్దగా ఉంది, పెద్ద పెళ్ళిళ్ళు కూడా జరగచ్చు ఇక్కడ. ఒక 2000 మంది లేయచ్చు, అంత పెద్ద గవి గుహ. సో నాగలోకంలో పోతా ఉన్నాం, చాలా మంచి ఫీల్ వస్తుంది. ఇట్లాంటి పుణ్య ప్రదేశాలకు మనం వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ 100% వస్తుంది. సో యూట్యూబ్ పుణ్యమాని ప్రతి ఒక్కటి చూసే ప్రయత్నం చేస్తున్నా. సో మనం వచ్చింది ఇలా ఎంట్రీ 2-3 ఉన్నాయి, బట్ అయితే మనం ఇలా వెళ్దాం. సో ఇంకా కొన్ని మరమ్మతులు జరుగుతున్నాయి, బికాస్ ఏదైతే ఈ సాఫ్ట్నెస్ రావాలి అని వీళ్ళు పని చేస్తూ ఉన్నారు, చూస్తాం మనం ముందుకెళ్ళి. సో మెయిన్ ఇదే అనుకుంటా. సో ఇక్కడ మనకి విగ్రహం ఉంటుంది, చూద్దాం ఒకవేళ మోస్ట్లీ వాళ్ళ పర్మిషన్ ఇస్తారు లేదా. ఓకే, నేను దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ కొన్ని గుడులు ఉన్నాయి. సో మొదట్లో వినాయకుడి గుడి, తర్వాత మహాశివుని విగ్రహం, సో దాని తర్వాత అమ్మవారి టెంపుల్, సో సుబ్రహ్మణ్యం టెంపుల్, ఇలాంటివి ఉన్నాయి. అయితే అలవ్ లేదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంది. అసలు మొబైల్ కూడా అసలు వాళ్ళు అలవ్ చేయటం లేదు. బట్ అయితే నేను మీకోసం ఒక హైడ్ చేసుకొని తీసుకెళ్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు. సో ఒకప్పుడు నాగరాజులు నాగరాణులు అత్యంత ప్రీతికరంగా సో ఆరాధించినటువంటి సో మహాశివలింగాన్ని జస్ట్ 2 secondsలో మీరు చూడబోతున్నారు. సో మనకు కనిపిస్తున్నది అటువంటి అదే. సో అదే మెయిన్ విగ్రహం, సో ఏదైతే మహాశివలింగం. సో అక్కడికి నేను తీసుకెళ్ళాను, కానీ ఆయన ఫైండ్ అవుట్ చేశాడు, సో తీసేయమన్నాడు. జస్ట్ 2 seconds మాత్రమే నేను తీయగలిగాను. సో అది ఒక చిన్న ఫోటో వేస్తా, మీరు చూడండి. సో ఇదే ఆ మహాశివలింగం. ఓకే ఫ్రెండ్స్, సో చూశారు కదా. సో ఏదైతే నాగలోకం లోపల మనకి స్వామివారం చూడటానికి పర్మిషన్ లేదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంది. బికాజ్ ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ కాబట్టి ఫొటోస్ తీయలేదు. సో మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేశాను, అక్కడి వరకు తీసుకెళ్ళాను. సో ఆ విగ్రహం అయితే అదే, దాన్ని మీరు దర్శించుకొని సో మంచిగా ముక్కోవచ్చు. స్వామివారి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ కొట్టి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా నా సైడ్ నుండి మిమ్మల్ని కోరుకుంటున్నాను. టేక్ కేర్.